తమిళనాడులో శనివారం వచ్చిందంటే ఆ స్టార్ హీరో పిక్చర్ రిలీజ్ అవుతుంది. స్క్రీన్ మీద బొమ్మ కాదు, పబ్లిక్ లో పొలిటికల్ హంగామా. టీవీకే పార్టీతో అరవనాట అల్లకల్లోలం సృష్టిస్తున్న విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి మరో శనివారం వచ్చేసింది. ప్రచారం మొదలు పెట్టాక ఇది రెండో వారం. తమిళనాడు రాజకీయాల్ని మార్చేస్తానంటున్న కోలీవుడ్ హీరోకి మరి సరిపోద్దా ఈ శనివారం? సుడిగాలిలా రాజకీయాల్లోకి వచ్చేశాడు. స్పీచ్లతో తమిళనాట పొలిటికల్ సునామీ సృష్టిస్తున్నాడు. స్క్రీన్ మీదే డైలాగ్స్ కాదు, పబ్లిక్ లోకి వచ్చిన పంచులు ఎక్కడా తగ్గడం లేదు. టీవీకే పార్టీ పెట్టిన మాస్ హీరోకి అధికార పార్టీ డిఎంకేనే మెయిన్ టార్గెట్. విజయ్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్. అంచనాలకు మించి వస్తున్నారు, ఊపిరాడనంతగా తోసుకుంటున్నారు. దీంతో క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కష్టమైపోతోంది. రోజు పబ్లిక్ లోకి వస్తే ఇంత క్రేజ్ ఉండదనుకున్నాడో, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వీకెండ్ చాలనుకుంటున్నాడో గానీ శనివారం సరిపోతుందనుకుంటున్నాడు. ఎలాగో సెలవుని సండే కంటిన్యూ చేస్తున్నాడు. ఐఆమ్ కమింగ్ అంటూ సెప్టెంబర్ 13వ తేదీన తిరుచిలో ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు టీవీకే అధ్యక్షుడు తమిళ స్టార్ హీరో విజయ్. మీట్ ది పీపుల్ పేరుతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ దాకా ప్రతి శని ఆదివారాల్లో జనంలోకి వెళ్లేలా టూర్ మ్యాప్ ను రెడీ చేసుకున్నాడు. తిరుచి సమీపంలోని శ్రీరంగం నుంచి ఈ నెల 13వ తేదీన తన మొదటి విడత పర్యటనకు విజయ్ శ్రీకారం చుట్టారు. విజయ్ సభలకు అంచనాలకు మించి అభిమానులు వస్తుండటంతో అరియలూరు సభకు 25 కఠిన షరతులతో పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. తొలి ప్రచార సభలోనే మైక్ మొరాయించింది. అయినా లౌడ్ స్పీకర్ లో విజయ్ గొంతు మోగింది. మళ్లీ శనివారం వచ్చింది. ఈ వారం నాగపట్నం, తిరువారూరులో విజయ్ ప్రచార సభలున్నాయి. తిరుచి మీటింగ్ లో విజయ్ సభకు అంతరాయం కలిగించారని స్టాలిన్ ప్రభుత్వంపై ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. పొరపాటున మైక్ పనిచేయకపోయినా ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉన్నారు. నాగపట్నం, తిరువారూర్ కార్నర్ మీటింగ్ లో విజయ్ మాట్లాడే సమయంలో ఖచ్చితంగా పవర్ కట్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. 2 చోట్ల శనివారం పవర్ కట్ ఉండదని ముందే ప్రకటన విడుదల చేసింది. అసలే ఫ్యాన్స్ విజయ్ కనిపిస్తే వీరావేశంతో ఊగిపోతున్నారు. ఆ మధ్య ఓ అభిమాని స్టేజ్ మీదకు దూసుకొస్తే సెక్యూరిటీ ఎత్తి కింద పడేసింది. హట్ అయిన అభిమాని కంప్లైంట్ కూడా చేశాడు. పోయిన నెలలో మధురైలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం 2వ మహానాడులో రద్దీ పెరిగి 400 మంది అభిమానులు, కార్యకర్తలు స్పృహ తప్పి పడిపోయారు. ఒకరి ప్రాణాలు కూడా పోయాయి. అందుకే విజయ్ మీటింగ్ అంటే అధికార యంత్రాంగానికి అగ్ని పరీక్ష అవుతోంది. విజయ్ రోడ్డు మీదకొస్తే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అందుకే ఈ పొలిటికల్ హీరో వారంలో 2 రోజుల జనంలోకి వస్తే చాలనుకుంటున్నాడు. పంచు డైలాగులతో పంబరేపుతున్నాడు. 1967, 77లో ఎలాగైతే రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయో 2026లోనూ అదే రిపీట్ అవుతుందంటున్నాడు. శనివారం వస్తే మెళ్ళో కండువాతో స్టేజ్ ఎక్కేస్తున్నాడు. ఈ మాత్రం చాలునా అంటున్నాడు. ఇప్పటికిది సరిపోతుందనుకుంటున్నాడు విజయ్.